హలో అండి. బేబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. మా వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదండి, ఇది పాలకూర అండి. ఒక పెద్ద సైజు కట్టలో సగం కట్ చేసి వాటర్లో నానబెట్టేసానండి. ఒక పెద్ద సైజు టమాటా అండి. ఇక ఈసారి వెరైటీగా కందిపప్పులో కొద్దిగా శనగపప్పు కూడా, అంటే ఒక కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు పచ్చెనపప్పు నానబెట్టేసామండి ఒక గంట ముందుగా. ఇప్పుడు మనం వెరైటీగా పాలకూర పప్పు తయారు చేస్తున్నామండి. మీకోసం ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి, తప్పకుండా తిలకించండి. మీ అందరికీ తెలుసు, ఎన్నో వీడియోస్ చూస్తుంటారు పాలకూర పప్పు. ఈ వీడియో కూడా తిలకించండి, మా ఛానల్ని గ్రో చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదండి, పాలకూర టమాటా పీసెస్. ఇక అందులో పప్పు ఉడుకుతుంది కదండి, అందులో పసుపు, ఒక 3 పచ్చిమిర్చి అండి 2 భాగాలుగా కట్ చేసి యాడ్ చేశానండి. ఇప్పుడు కందిపప్పు, పచ్చిమిర్చి పీసెస్, కొద్దిగా పసుపుతో ఏ విధంగా బాయిల్ అవుతుందండి. ఈ వీడియోని తప్పకుండా తిలకించండి ప్లీజ్. చూస్తున్నారు కదండి, మన పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇక ఇప్పుడు మనం పాలకూరని వాష్ చేసి ఇందులో యాడ్ చేసేద్దామండి. కందిపప్పు, పచ్చిమిర్చి పీసెస్, పాలకూర, పసుపు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం టమాటా పీసెస్ని యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా, టమాటా పీసెస్ కూడా ఉడుకుతున్నాయండి. 1 నిమిషం తర్వాత మిగతావి మనం ఇందులో యాడ్ చేద్దామండి. ఒక టీ స్పూన్ ఉప్పు అండి, 1 స్పూన్ కారం అండి, కొద్దిగా చింతపండు అండి. ఇప్పుడు మనం ఈ 3 ఈ ఉడుకుతున్న పప్పులో యాడ్ చేసేద్దామండి. దాదాపుగా మన ఈ పప్పు రెడీ అయిపోయినట్టేనండి. ఒక 2 నిమిషాల తర్వాత పోపు పెట్టేయటమేనండి. మా ఈ చిన్న వీడియోని తిలకించండి ప్లీజ్. మా ఛానల్ని గ్రో చేయండి. మన పోపు చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇక ఈ పప్పు కూడా మెత్తగా స్మాష్ చేసేసామండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో మనం ఈ పప్పుని యాడ్ చేసేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి. మా ఈ వీడియో నచ్చితే బేబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వేయండి. ఉంటానండి.